హాయ్ హలో నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు ఎస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ హృదయదాత్రి పార్ట్ 26తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ కామెంట్స్ వల్లే కథ ఇంకొంతమందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నా కంపెనీలో వర్క్ చేస్తూ నేనిచ్చే జీతం తీసుకుంటూ వాడి కమ్ముడు పోయి ఇక్కడ విషయాలు చేరవేస్తున్నావు, నిన్నెందుకు వదలాలరా అంటాడు దేవ్. సారీ సార్, ఏదో డబ్బు కాసిపడి అలా చేశాను, ఇంకెప్పుడు అలా చేయనని భయంగా దేవుని చూస్తూ చెబుతాడు అతను. ఇంకోసారి అసలు చేసే ఛాన్స్ నేను నీకెందుకు ఇస్తాను? నాకు ఆఫీస్లోనూ దొంగ చూపులు చూడడం, ఫోన్ వస్తే బయటకు వెళ్ళి సీక్రెట్గా మాట్లాడడం అన్నీ సీసీలో చూసి ఎందుకో చిన్న డౌట్ వచ్చింది. నీ మీద నిఘా పెడితే వాడికి టెండర్ కోడ్ ఇస్తూ దొరికావు. రేపు టెండర్ వాడు అది చూసే వేస్తాడు కదా అని అంటూ, కిషోర్ వీడిని తీసుకెళ్ళి మన స్థావరంలో పడేయమను అని చెబుతాడు దేవ్. సార్ ప్లీజ్ సార్, నేను వెళ్ళకపోతే మా ఆవిడ పిల్లలు భయపడతారు అని దేవ్ కాళ్ళ మీద పడతాడు. అదే నన్ను ఆపిందిరా. నీ భార్య బిడ్డలు ఉన్నారన్న కారణం వల్లే నువ్వు ఇంకా బతికున్నావు, లేదంటే పాతి పెట్టేవాడిని. నేనేదైనా సహిస్తాను కానీ మోసం సహించను. ఏదైనా ఉన్నదున్నట్టు మాట్లాడడమే నాకు ఇష్టం. మాతో ఉంటూ మా వెనక గోతులు తవ్వాలనుకుంటే వాళ్ళని అస్సలు క్షమించను. కిషోర్ తీసుకువెళ్ళమను. రేపు టెండర్ అయ్యే వరకు నువ్వు అక్కడే ఉంటావు. తర్వాత నువ్వు ఫ్యామిలీని తీసుకొని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. మళ్ళీ నాకు ఈ ఊర్లో ఎక్కడా కనిపించకూడదు అని దేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సార్, ఇక్కడి నుంచి ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళాలి సార్? సార్కి మీరైనా చెప్పండి అని అంటాడు కిషోర్తో. ఆ బుద్ధి తప్పు చేసినప్పుడు ఉండాలి, ఇప్పుడు కాదు. వాడు ఇంకా ఆలోచించాడంటే నీ పిల్లల కోసం మాత్రమే. అందుకే నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇంకో ఛాన్స్కి అవకాశం లేదు అని తీసుకువెళ్ళండి అని చెబుతాడు కిషోర్. ఆఫీస్లో తన క్యాబిన్లోకి వెళ్ళిన దేవ్ విండోల నుంచి బయటికి చూస్తున్నాడు. దేవ్, ఇంకింటికి వెళ్దాంరా, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు లోపలికి వచ్చిన కిషోర్. అసలు ఎలారా? ఒక దగ్గరుండి వాళ్ళని మోసం చేయాలని అనుకుంటారు, ఎందుకు అలా చేస్తారు? కేవలం వాడి పిల్లలకి నాలాంటి బాధ ఉండకూడదని వాడిని ఏమీ చేయకుండా వదిలేశాను. లేదంటే ఇలా మోసం చేస్తున్నందుకు వాడిని ఏం చేసేవాడినో అని అంటాడు దేవ్. చంపి జైలుకి వెళ్ళి కూర్చుందామనుకున్నావా? ఇప్పుడు నిన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు అని అంటాడు కిషోర్. నేనెందుకు జైలుకి వెళ్తాను? నా బదులు నువ్వు వెళ్తావు. ఏ ఆ మాత్రం ఫ్రెండ్ కోసం త్యాగం చేయలేవా అని అంటాడు దేవ్. ఒరే, నీకు ఇలాంటి ఆలోచన కూడా ఉందా? అసలే తండ్రిని కాబోతున్నానురా, నన్ను ఇలాంటి త్యాగాలు అడగకురా బాబు అని దండం పెడతాడు కిషోర్. అంతేలే, మీరందరూ మాటల వరకే, చేతలు వచ్చేసరికి హ్యాండ్ ఇస్తారు. ఏం చేస్తాం, జగమే ఒక మాయ. పద వెళ్దాం అని అంటాడు దేవ్. దేవ్ మాటలకి నోరు తెరుచుకొని చూడడం కిషోర్ వంతయింది. దేవ్ కిషోర్ని చూసి నవ్వుకుంటూ, రేయ్ వెళ్దామా, ఈ రాత్రికి ఆఫీస్లోనే ఉందామా అని అడుగుతాడు దేవ్. వెళ్దాం, ఇక్కడుంటే మీ చెల్లి నన్ను చీపిరి కట్ట తీసుకుని కొడుతుంది. అసలే వస్తున్నప్పుడు ఆఫీస్ అని చెప్పినా నమ్మలేదు, తమరితో గెస్ట్ హౌస్ కనుకుంటుంది. దేవ్ నవ్వుకుంటూ, మా చెల్లి అనుకుంటుంది, మీ చెల్లి ఇప్పుడు నేను అక్కడే ఉన్నానని ఫిక్స్ అయిపోతుంది అని అంటాడు. ఎందుకు చెప్పి రాలేదా? వాళ్ళ అమ్మ దగ్గర ఉంది, అర్జెంట్ అని వచ్చేశాను. అయితే డౌట్ ఏముంది, అదే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అంటాడు కిషోర్. రేపు టెండర్ ఆఫీస్కి వచ్చే డైరెక్ట్గా అని కిషోర్కి చెప్పి తన కార్ స్టార్ట్ చేస్తాడు దేవ్. డైరెక్ట్గా ఇంటికేగా అని అడుగుతాడు కిషోర్. లేదురా, బీచ్ ఒడ్డున కూర్చొని పల్లీలు అమ్ముకొని ఇంటికి వెళ్తాను అని వెటకారంగా అంటాడు దేవ్. అంత వెటకారం ఎందుకులే బాబు, మరి తెలిసి కూడా అడిగితే ఇలాగే జవాబు చెప్పాల్సి వస్తుంది మరి. సర్లే బాబు, వెళ్ళండి ఇంకా అంటాడు కిషోర్. నువ్వు కూడా కార్ స్టార్ట్ చేయి అని అంటాడు దేవ్. కిషోర్ కూడా తన కార్ స్టార్ట్ చేసి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవ్ ఇంటికి స్టార్ట్ అవుతాడు. 10 అవుతున్నా ఇంకా రాలేదని ఆలోచిస్తూ బెడ్ రెస్ట్ కానుకొని కూర్చొని ఎదురు చూస్తూనే
పొద్దున్నుంచి అలసిపోయి ఉండడంతో అలాగే నిద్రపోతుంది భువి. 11 అవుతుండగా దేవ్ ఇంట్లోకి అడుగు పెడతాడు. కిందెవరూ కనిపించకపోవడంతో, రంగి, అందరూ భోజనం చేశారా అని అడుగుతాడు. హా బాబు, అందరూ చేశారు. భువి అమ్మగారు ముందు తిననన్నా పెద్దమ్మగారు బలవంతంగా తినేదాకా ఊరుకోలేదు. ఇందాక తిని పైకెళ్ళారు అని చెబుతుంది. 2 మార్కుల క్వశ్చన్కి 10 మార్కుల ఆన్సర్ ఇవ్వడం నీకు అలవాటయ్యింది రంగి అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ప్లేట్లో అన్నం వడ్డించుకోబోతుండగా భువి ఆ చెయ్యి పట్టుకొని ఆపి తను వడ్డిస్తుంది. దేవు భువిని పైనుంచి కింద వరకు చూసి నవ్వుకుంటూ అన్నం తింటాడు. పడుకున్న భువికి కారు హార్న్ సౌండ్కి మెలకు వస్తుంది. దేవ్ సార్ వచ్చారు అనుకొని అన్నం హీట్ చేద్దాం, ఆయన ఫ్రెష్ అయ్యే లోపని కిందకు వస్తుండగా దేవ్ అడగడం, రంగి చెప్పడం వింటుంది. దానికి దేవ్ అన్న మాటకి నవ్వుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకోవడం చూసి ఫాస్ట్గా కిందకి వస్తుంది. భువి స్పెషల్గా రెడీ అవ్వడం చూసి కారులో నేను అన్న మాటల్ని బాగా పట్టించుకుందనుకుంటా అని చిన్నగా నవ్వుకుంటూ తింటుంటాడు. భువి దేవ్ వైపు చూస్తూ, కనీసం చీరలో ఇంత చక్కగా రెడీ అయితే చూడను కూడా చూడడం లేదు. ఎందుకు చూస్తారు? ఇప్పుడు వరకు చూసే వచ్చారు కదా, ఇంకా నన్ను చూడాల్సిన అవసరం ఏముంది అని గొనుక్కుంటూ ఉంటుంది. దేవు తినడం అయిపోవడంతో లేచి హ్యాండ్ వాష్ చేసుకొని భువి చీర కొంగు తీసుకొని చెయ్యి తుడుచుకుంటాడు. కానీ పాపం మళ్ళీ ఆలోచనలో వేరే లోకంలో ఉంది. అదేమీ గమనించే పని లేదు. దేవ్ అది గమనించి అలాగే నుంచొని ఆలోచిస్తున్న భువి నడుం మీద చిన్నగా గిల్లి ఫాస్ట్గా మెట్లెక్కుతూ ఉంటాడు. భువి దేవ్ గిల్లిన వెంటనే ఆలోచన నుంచి బయటకు వచ్చి చూసేసరికి దేవ్ మెట్లెక్కుతూ కనిపిస్తాడు. ఇప్పుడు దేవ్ గారు నన్ను గిల్లారా? గిల్లితే ఆయన ఇక్కడ లేరు కదా అని అనుకుంటూ దేవ్ తిన్న ప్లేట్ తీసి షింక్లో పెట్టి వాటర్ బాటిల్ పట్టుకొని పైకి వెళ్తుంది. భువి వెళ్ళేసరికి దేవ్ డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్పై వాలుతాడు. బాటిల్ తెచ్చి పక్కన పెట్టి బెడ్కి ఇంకో వైపున పడుకుంటుంది. దేవ్ తన వైపు అస్సలు చూడలేదనే ఉక్రోషం, బాధ అన్నీ వచ్చేశాయి భువికి. పడుకొని కాసేపు గోర్లు కొరుకుతూ, నాకు బుద్ధి లేదు, అందుకే ఇలా చీర కట్టుకొని రెడీ అయ్యాను అని తిట్టుకుంటూ నిద్రపోతుంది. భువి పడుకుంది అని అనుకున్నాక దేవ్ భువి వైపు తిరిగి భువి దగ్గరికి జరిగి, నా కోసమే కదా ఇంతగా రెడీ అయ్యా అని భువిని ఒకసారి మొత్తం చూస్తాడు. లైట్ పింక్ కలర్ చీర కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని ఇంచుమించు శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయింది. నిన్ను చూస్తే ఎక్కడ కంట్రోల్ తప్పుతానేమో అని నీ వైపు చూడలేదు ధాత్రి. దీనికి ఇంకా టైం ఉంది. నీకు చాలా చెప్పాలి. అంతా చెప్పాక అప్పుడు నిన్ను నా సొంతం చేసుకుంటాను. అది కూడా ఇలా సింపుల్గా కాదు, గ్రాండ్గా చేసుకుందాం మన ఫస్ట్ నైట్ అని భువి నుదురు మీద ముద్దు పెట్టి పక్కన పడుకొని భువిని చూస్తూ ఉంటాడు. దేవు స్పర్శ తగలగానే దేవుకి దగ్గరగా జరిగి దేవు మీద చేయి వేసి పడుకుంటుంది. నువ్విలా ఇంత దగ్గరగా ఉంటే నా పరిస్థితి ఏంటి ధాత్రి? అసలే కష్టంగా ఉంటే నువ్వింకా నన్ను స్వీట్ టార్చర్ పెట్టేస్తున్నావు అని భువి వైపు తిరిగి తన నడుం చుట్టూ చేయి వేసి పడుకుంటాడు. దేవ్ అలా చేయగానే ఇంకా దేవుకి దగ్గరగా జరిగి దేవు గుండెల్లో మొహం పెట్టుకొని పడుకుంది. చంపేయవే నన్ను అని ముద్దుగా తిట్టుకుంటాడు దేవ్. భువి అంత దగ్గరగా ఉండేసరికి దేవుకి ఆ రాత్రి అంతా జాగారమే అయ్యింది. ఎప్పటికో తెల్లవారుజాముకి భువి లేస్తే చూస్తుందని తన చుట్టూ ఉన్న చెయ్యి తీసి భువి నుదురు మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంటాడు. అప్పటి వరకు నిద్ర లేకపోవడంతో నిద్రపోతాడు దేవ్. 1 గంటకి మెలకు వచ్చిన భువి తను ఎక్కడుందో చూసుకొని షాక్గా వెనక్కి జరుగుతుంది. నేను వెళ్ళి ఆయన చుట్టూ చేయి వేసి పడుకున్నాను. ఆయనకి అంత దగ్గరికి నేను వెళ్ళాను. అసలు సిగ్గుందా భువి నీకు? ఆయన కనీసం ఈ వైపు కూడా చూడలేదు. కానీ నువ్వు మాత్రం గోడకు కొట్టిన బంతి తిరిగొచ్చి మన చేతిలో పడ్డట్టు మళ్ళీ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. మళ్ళీ తనలో తానే తప్పేముంది? ఆయన నా భర్త. ఆయన దగ్గరికి వెళ్ళే హక్కు నాకుంది కదా. ఆయనకి నేను అవసరం లేకపోయినా నాకు ఆయన అంటే ఇష్టం కదా అనుకొని దేవు మంచి నిద్రలో ఉండడం చూసి నెమ్మదిగా దేవు దగ్గరికి వెళ్ళి దేవు గుండెల దగ్గర తల పెట్టుకొని గుండె చప్పుడు వింటుంది. దేవు గారు, ఆ గుండె చప్పుడు నా కోసం మాత్రమే కొట్టుకునే రోజు ఎప్పుడొస్తుందో
అని చిన్నగా గుండె మీద ముద్దు పెడుతుంది. కాసేపు అలా దేవు దగ్గర పడుకొని లేచి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. భువి టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేసి పైకి వెళ్ళేసరికి ఇంకా పడుకొనే ఉన్న దేవుని చూసి, ఇంతసేపు ఎప్పుడూ పడుకోరు కదా, ఒంట్లో ఏమైనా బాగోలేదా అని దేవు దగ్గరకు వచ్చి నుదురు మీద చెయ్యి వేసి చూస్తుంది. ఫీవర్ ఏమీ లేదు, మరెందుకు ఇంతసేపు పడుకున్నారు అనుకుని ఆలోచిస్తూ ఉండగా దేవ్ ఫోన్ మోగుతుంది. ఫోన్ చూసిన భువి కిషోర్ చేస్తూ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, అన్నయ్య, ఆయన ఇంకా లేవలేదు అని చెబుతుంది. లేపు భువి, టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా పడుకోవడమేంటి అని అడుగుతాడు కిషోర్. సరే అన్నయ్య అని ఫోన్ కట్ చేసి దేవ్ గారు అని పిలుస్తుంది. అయినా దేవ్ లేవకపోవడంతో దేవ్ గారు అని తడుతూ లేపుతుంది. ఏంటి దాత్రి, రాత్రంతా నన్ను పడుకోనివ్వకుండా చేశావు, ఇప్పుడు కూడా పడుకోనివ్వవా అని అంటాడు దేవ్. ఆ మాటకు భువి రెండు చేతులు నోటి మీద పెట్టుకొని, ఏంటి, రాత్రంతా నేను నిద్రపోనివ్వలేదా, అంటే ఏం చేశాను అని ఏడుపు మొహం పెట్టుకుంటుంది. దేవ్ ఫోన్ మళ్ళీ మోగుతుండటంతో లేచిన దేవ్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఆ కిషోర్ అంటాడు. లేచావా, తొందరగా స్టార్ట్ అవ్వు, నేను స్టార్ట్ అయ్యాను అని అంటాడు కిషోర్. ఆ కిషోర్, ఒక అరగంటలో స్టార్ట్ అవుతాను, ఈలోపు ఫార్మాలిటీస్ అన్నీ నువ్వు చూడు అని అంటాడు దేవ్. సరే, నేను చూసుకుంటానని ఫోన్ కట్ చేస్తాడు కిషోర్. ఫోన్ పక్కన పెట్టి బెడ్ దిగుతున్న దేవ్ భువి నుంచున్న పొజిషన్ చూసి, పొద్దు పొద్దున్న ఏదో చూడకూడదు చూసినట్టు ఏంటి ఇలా నుంచుంది అని ధాత్రి అని పిలుస్తాడు. దేవు పిలుపుకి దేవ్ వైపు చూస్తుంది. ఏంటి అలా నుంచున్నావు, ఏమైంది అని అడుగుతాడు. దేవ్ గారు, మీరిందాక అన్నది నిజమేనా? ఏమన్నాను? అది అది నాకు టైం లేదు, తొందరగా చెప్పు. అది ఇందాక నేను మీకు రాత్రంతా నిద్ర లేకుండా చేశాను అని అన్నారు కదా. అవును అన్నాను, అది నిజమే కదా. అంటే నేనేం చేశాను? ఏం చేయలేదని అడుగు. అంటే నేను మిమ్మల్ని అని కళ్ళమ్మటి నీళ్లతో, మరి నాకేం గుర్తులేదు అని అంటుంది. నువ్వు నిద్రలో ఉన్నావు అని భువి కళ్ళల్లోకి చూసి, ఎందుకా నీళ్ళు అని మాట్లాడిందంతా గుర్తుకు రాగానే, ఈ తింగర్ ఏం ఆలోచిస్తుంది అని స్ట్రైక్ అవగానే గట్టిగా నవ్వేస్తాడు. తింగరి, నిద్ర లేకుండా చేశావంటే ఏం ఊహించుకుంటున్నావు? నువ్వంత దగ్గరగా వచ్చి నన్ను హత్తుకొని పడుకుంటే నాకెలా నిద్ర పడుతుంది? పైగా చీర పూలు, ఎలా అమ్మా నాకు నిద్ర వస్తుంది? అందుకే అన్నాను అని అంటాడు దేవ్. అప్పుడు భువి అమ్మయ్య అనుకొని బయటికి వెళ్ళబోతుంటే దేవ్ చెయ్యి పట్టి ఆపి వెనక నుండి హత్తుకొని, నువ్వు అనుకున్నది జరగడానికి ఇంకా టైం ఉంది, అప్పటి వరకు ఇలా చీరలు కట్టి నన్ను టెంప్ట్ చేయకు, ఏది జరిగినా మన ఇద్దరి మధ్య పూర్తి స్పృహలో ఉన్నప్పుడే జరుగుతుంది అని భువి చెవిలో చిన్నగా చెబుతాడు. దేవు పెదాలు చెవికి తగులుతుంటే ఒంట్లోని నరాలన్నీ చివ్వుమంటుంటే దేవు చెయ్యి విడిపించుకొని ఆ రూమ్లో నుండి బయటికి పరుగు పెడుతుంది. హేయ్ చిన్నగా పడిపోతావు అని అరుస్తాడు దేవ్. భువి ఫాస్ట్గా బయటికి వెళ్ళి, ఒక్కటి కూడా తిన్నగా ఆలోచించను అని తల కొట్టుకొని కిందకు వెళ్తుంది. దేవ్ నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. కథ కొనసాగుతుంది. భువి పాప ఎప్పుడూ తొందరే. ఇక టెండర్ ఆఫీస్లో ఏం జరగబోతుంది తెలియాలి అన్నా, భువి దేవ్ మధ్య జరగబోయే సరదా సన్నివేశాలని చూడాలన్నా కథని ఫాలో అయిపోండి. హెల్త్ బాగాలేదు యార్, అందుకే కొంచెం అప్డేట్స్ చిన్నవి వస్తున్నాయి, అడ్జస్ట్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.